జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే, నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది, పడ్డది, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది, వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా. వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముళ్ళు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు, కట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డుంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం, చూసామంటాం, తలకాయ ఉంచుతాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుందంటాడు, పిల్లని పెట్టేసిందంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడడం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతామని చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కనికట్టు. మ్యాజిక్, ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వమే, నీదా నాదా ప్రభుత్వం? నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు? కారు మీద, బస్సు మీద
ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా? తమ్ముళ్ళు తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట. రాయి వేసిన తర్వాత రాయి తగిలింది. తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర. మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది. ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి. ప్రజా సమస్యలపైన పోరాడు. నేనన్నాను ఈరోజు, నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఇవ్వమన్నాను, లెక్క తీస్తాను. దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో 5 ఏళ్లకు ముందు చేశావు, మీ తాతయ్య మారి చేశాడు, మీ ముత్తాతయ్య మారి చేసి ఎవడికి కావాలవి? అయిపోయింది. 2019 నాకు ఓటేయలేదు. ఎందుకు వేయలేదు? ఆయన చెప్పిన మాట నమ్మారు. ముద్దులు పెట్టాడు, నెత్తిన చేయి పెట్టాడు, బుగ్గల్ని మిరాడు, ఐస్ అయిపోయారు, ఓటేశారు. తర్వాత పిడి గుద్దులు జరిగాయి. ఇప్పుడు ప్రజల్లో బాధుడే అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కోపంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలకి కొత్త డ్రామాలకి తెరదీశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. అదేంటి చిత్రమో పాపం, ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం. అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట. అక్కడ జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో. నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పని కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయిసినోండి మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతనికి బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద బోల్డెన్ రాళ్ళు పడతా ఉంటాయి. మనకి పిఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్ళు పడ్డాయి. ఆ రోజున చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. జగన్ గారిది ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి. నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. చెత్త ప్రభుత్వాన్ని, చేతకాని ప్రభుత్వాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రంలో చేసిన ఈ ప్రభుత్వాన్ని, అలాగే బాధుడు అలాగే ఇదెక్కడ కర్మ లాంటి ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మరి అన్ని శక్తులు ఒకటయ్యాయి. ఈనాడు తెలుగుదేశం, జనసేన, అటు బీజేపీ
కూటమిగా ఏర్పడి, ఇది మామూలు కూటమి కాదు. ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్ని పర్వత విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి, రేపు జరగనున్న ఎన్నికల్లో ఏదైతే అత్యుత్సాహంతో ఉరకలుతున్న ఉత్సాహంతో మీరందరూ ఈనాడు ఇక్కడ కలిసికట్టుగా వచ్చారో, నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి ఇదే ఉత్సాహంతో రేపు జరగనున్న ఓట్లో ఎలక్షన్స్ మీరంతా కూడా మరి ఆ జగను నరం అలాగే అణువు ప్రతి రక్తపు పొట్టు ఓటమిని చూచి, అలాగే చీకొట్టి అందరూ కూడా మీరు ఈ ఓటు అనే ఆయుధంతో కలిసి కట్టుగా తిప్పి కొట్టి అతనికి అపజయం రుచి ఎలా ఉంటుందో చూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడుకున్న ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని నీ ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి నీకు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే సరైన ప్రతినిధిని ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఈ ఓటు అనే ఆయుధాన్ని ఎక్కడ కొదవ పెట్టకుండా మీరు దీన్ని సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించినట్టు అవుతుంది. లేదా మీ ఓటుకి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వాళ్ళు అవుతారు. మీరంతా ఒకటే చివరిగా నేను చెప్పేది, ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. ఓటు అనే ఆయుధంతో మీకు మరి మంచి ప్రభుత్వం కావాలా, అలాగే అరాచకమైన ప్రభుత్వం కావాలా, ఎటువంటి ప్రభుత్వం కావాలి మీకు? చీకటి ప్రభుత్వం కావాలా, లేకపోతే ఒక స్వర్ణ యుగం లాంటి ప్రభుత్వం కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సిన అవకాశం మీ చేతుల్లో ఉంది. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మీ అక్క చెల్లెలు అని తిరుగుకుంటూ చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే నేను కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను కూడా ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన దాన్ని నేనే. అయిందా అన్నా మద్యపాన నిషేధం? ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది, బయట వాళ్ళు ఎవరు అమ్మటం లేదు, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, మొత్తం. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాప్ లో నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది. స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది, డిఎస్సి అక్కడే ఉంది, క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్టపగలు కళ్ళు తెరిచి చూస్తే ఏవీ లేవు, మొత్తం అంతా అదృశ్యమే. వాళ్ళు ఎవరు ఏది అమ్ముతే అదే కొనాలి, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఎక్కడుంది పద్ధతి? ఉందా? ఒక పాడుందా దానికి? మన రాష్ట్రంలో నాసి రకం మందు తాగి 25% మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో 25% పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా? మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా? ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట, అవునా? ఓన్లీ క్యాష్ అట.
అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా, దేనికి లెక్కలు లేవు. ఏమైనా ఆడిట్ ఉందా, హెల్త్ చెక్లు ఉన్నాయా, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏది లేదు. అంతా ఒక పెద్ద మాఫియా లాగా తయారై. నిజం కాదా? ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రాజకీయం ఇది, ఏమి రాజకీయం ఇది? హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు, చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నని అడిగాను నేను. మా ఎమ్మెల్యేనా అమ్మా? మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు. దానికి ఈయన గంగిరెద్దిలా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యాడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా? మళ్ళా ఓట్లు వేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము? ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు. పోనీ ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా? పరిశ్రమలు వచ్చాయా? ఏమైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు. ఇదే పీలేరులో టొమాటో ఎక్కువ పండుతుంది. ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది.